శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ నమః. మాణిక్యవాచకులు విరచితమైన తిరువెంబావై 13వ పాశురం. ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలి అనుకున్న వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా దానికి తగ్గట్టుగా ఉంటే సరే, లేకపోతే కనీసం సృష్టించుకోవాల్సి వస్తుంది. అలా ఇక్కడ కూడా ఈ పాశురంలో అమ్మాయిలంతా వెళ్ళి మార్గళి మాసంలో వ్రతంగా స్నానం చేద్దాము, స్వామిని అర్చిద్దాము, పరమశివుని ధ్యానిద్దాము అని అనుకుంటూ ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రదేశానికి వెళ్తున్నారు, ఎలాంటి చోట్ల స్నానం చేయాలనుకుంటున్నారు, మామూలు స్నానం కాకుండా దివ్యమైన స్నానం, మానసికంగా స్వామిని దర్శిస్తూ చేసే ఆ స్నానం ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఉన్న ప్రదేశం ఎలా ఉంది అని ఈ పాశురంలో వర్ణిస్తూ ఉన్నారు. ఇంకా నాకు శివుడంటే ఇష్టం, అమ్మవారు పడదు, అమ్మవారంటే ఇష్టం, విష్ణువు పడదు, ఇలా కాకుండా ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. నా అమ్మే నాకు అమ్మ, నాన్నకు భార్య, ఇంకొకరికి అత్తగారు, ఇంకొకరికి మేనత్త, ఇంకొకరికి చెల్లి, ఇంకొకరికి కూతురు, ఇలా ఎన్నో పాత్రలు పోషించినట్టుగానే భగవంతుడు కూడా, పరమాత్ముడు, ఆ దివ్యశక్తి కూడా మనం కోరుకున్నట్టు, మనం చూడగలిగినట్టుగా దిగివచ్చి ఇన్ని రూపాలు తీసుకొని మన మానసిక స్థితిని బట్టి మనం ఏదైనా సరే, ఏ రూపమైతే మనకు నచ్చుతుందో ముందు ఆ రూపంతో మొదలుపెట్టి అరూపస్థితికి చేరుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ భేదాలు పాటించకుండా అమ్మ అయ్యా ఇద్దరినీ కూడా దర్శించాలి అని చెప్పి ఈ పాశురంలో చెబుతూ ఉన్నారు. பெங்குவளை கார்மலரார் செங்கமல பைம்போதால் அங்கம் குறுகு இனத்தால் பின்னும் அரவத்தால் தங்கள் மலம் கழுவுவார் வந்து சார்தலினால் எங்கள் பிராட்டியும் எம் கோனும் போன்று இசைந்தா பொங்கு மதுவில் புக பாயந்தனம் శంఖం சிலம்பு கலந்து ஆர்ப்ப கொங்கைகள் பொங்க குடையும் புனல் பொங்க பங்கயம் பூம்புனல் பாயந்து ఆడల్లోరెంబావాయ్. సారవంతమైన నీలోత్పలాలు, నల్లటి కలువలు, కెందామర పువ్వులతోటి ఈ తటాకం పూర్తిగా నిండి ఉంది. అందమైన కొంగలు, అల్లుకున్న పాములు, దేహ మాలిన్యాలు పోగొట్టుకోవడం కోసం, శుద్ధంగా ఉండడం కోసం, స్నానం చేయడం కోసం వచ్చిన వారితో తటాకం నిండి ఉంది. ఈ తటాకం మా అమ్మవారు పార్వతీదేవి, మా అయ్యవారు శివయ్య, శివశక్తి స్వరూపంగా మాకు కనిపిస్తూ ఉంది. పొంగి పొర్లుతున్న నీటితో నిండిన ఈ మడుగులో దూకి దిగి మునిగి మన గాజులు గలగలమంటూ ఉండగా పాదాల గజ్జలు కలిసి మ్రోగగా ఆనందంతో శరీరం ఉప్పొంగంగా స్నానం చేద్దాం. అలా చేయడం వల్ల మన మనస్సు కూడా శుద్ధమవుతుంది. తామర పువ్వులు, ఎర్ర తామర పువ్వులు, నల్లని కలువలు అన్నీ వికసించి ఉన్నాయి. తటాకంలో ఎగిరి దూకుదాము అంటున్నారు. ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. తామరలు, కలువలు ఒకేసారి ఎలా వికసించి ఉంటాయి? సూర్యోదయం అయితే తామరలు, చంద్రోదయం అయితే కలువలు కలా వికసిస్తాయి అని అంటే, సూర్య చంద్రులని నేత్రాలుగా కలిగిన పరమశివుడు, పార్వతి ఇద్దరూ కూడా అక్కడ కొలువై ఉంటే ఇక సమయం ఏముంది? ఎప్పుడు వికసించాలి, ఇప్పుడు వికసించకూడదు అన్న నియమం ఏముంది? అంటే పరమాత్ముడి పాదాలు గట్టిగా పట్టుకున్న వారికి సర్వకాల సర్వావస్థలలో వారికి కావలసిన జ్ఞానం లభిస్తూనే ఉంటుంది. జ్ఞానభాస్కరుడు వారికి ఎప్పుడు తన కరుణను కురిపిస్తూనే ఉంటాడు, తన వెలుగులను ప్రసరిస్తూనే ఉంటాడు అని చెప్పకనే చెప్తున్నారా అన్నట్టుగా ఉంది. అర్ధనారీశ్వర స్వరూపంగా ఈ తటాకం కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్నానం చేసి శారీరకంగా, మానసికంగా కూడా పరిశుద్ధులమవుదాము అని చెప్తున్నారు. ఒక్క అమ్మవారినో అయ్యవారినో అని కాకుండా
మనస్సులో కల్మషాలు పెట్టుకోకుండా ఇంతే అని చెప్పి నేను ఇలాగే అనుకుంటాను, నీ ఇష్టం, నువ్వేమైనా అనుకో అన్న మొండితనాలు కాకుండా అద్భుతమైన మానసిక స్థితిని చూపిస్తూ ఉన్నారు. తల్లి తండ్రి ఇరువురు జీవితంలో ఎంత ప్రాధాన్యమో చెబుతూ ఉన్నారు. ఇక ఇద్దరు ఒక చోట కనిపిస్తే మామూలుగా వెతుక్కోవాల్సి వస్తుంది. కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మాత్రమే అమ్మ అయ్య ఇద్దరు కలిసి కనిపిస్తారు మనకు. లేకపోతే వేరే వేరే చోట ప్రతిష్ఠితంగా ఉంటే వెతుక్కొని చూడవలసి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఆ తటాకమే అర్ధనారీశ్వర రూపంగా కనిపిస్తూ ఉంటే అది ఎంత అదృష్టంగా, ఎంతటి భవ్యమైన దివ్యమైన దర్శనం అవుతుంది కదా. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అమ్మేమో విల్లంట, అయ్యేమో అమ్మంట, గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట. అమ్మేమో విల్లంట, అయ్యేమో అమ్మంట, గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో చూపంట, దయతోటి మన మీద కురిసేది కరుణంట. అమ్మేమో విరిదండ, అయ్యేమో పరిమళము, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అయ్యేమో పలుకంట, అమ్మేమో కొలుకంట, వాగర్థం కలగలిపి పరమార్థ పథమంట. అయ్యేమో పలుకంట, అమ్మేమో కొలుకంట, వాగర్థం కలగలిపి పరమార్థ పథమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా. అమ్మవారి అయ్యవారి కృపకు కూడా పాత్రులైన తరువాత ఇంకా ఇంకా మానసికంగా వారికి దగ్గరవుతూ ఆ తర్వాత ఏమంటున్నారు అనేది రేపు కలుసుకొని తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి, ధన్యాస్మి.